నా అన్వేషణకు మెటా షాక్ అట. యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టా అకౌంట్ బ్లాక్. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల లేఖతో మెటా చర్యలు. వినాశకాలే విపరీత బుద్ధి రొటీనే, కానీ మళ్ళొక్కసారి ప్రూవ్ అయింది. హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి నోరుంది కదా, నాలికుంది కదా, లేకపోతే మా దేవుళ్ళ గురించో అడ్డమైన కూతలు ఊసురి మధ్య అది ఫేమస్ అయిపోయినాడు. నాస్తికులందరూ ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి. పక్కవాడి నమ్మకం గురించి నువ్వు కమెంట్ చేసే రైట్ నీకు ఎక్కడిది? ఏమైంది గతంలో? ఎవరెవరైతే కొంతమంది పిచ్చి పిచ్చి వాగుడు వాగిండ్రో వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. తిరుపతి కొండజోలికి వచ్చినారు, దేవుళ్ళ గురించి కూతలు కూసిన వాళ్ళు, శాటిలైట్ మీడియాలో డిబేట్లలో కూర్చుని నాస్తికత్వం గురించి మాట్లాడిన వాళ్ళు ఏమైపోయారో నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తోంది, కాలం చెప్తోంది. ఓకే, అలా అని అంటే మీ దేవుడిని ఏమనంటే దేవుడు చంపేస్తాడా? దేవుడు చంపడు. ఎవరు చంపుతారు? కర్మ. కర్మ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అందుకే మనం కర్మ నుంచి బయటపడాలంటేనే దేవుని పూజ చేయాలి. దైవాన్ని నమ్ముకుంటే కర్మ కొద్దిగా తగ్గుతుంది. కాపాడేవాడే దేవుడే కానీ చంపేవాడు దేవుడు కాదు. మనం చేసుకున్నటువంటి పాపాలు కర్మ రూపంలో మనల్ని వెంటాడుతాయి. ఈ పాపాలు తగ్గాలంటే దైవాన్ని నమ్ముకోవాలి. ఒకదానికోటి లింక్ అయి ఉంది. అది ఇష్టం వచ్చినట్టు వాగుతారు. ఏమైంది? బిర్రబిగిండు, నా అంత టీస్ మార్క్ అని ఎవరు లేరు, నేనే ఇక మొత్తం నా వ్యూవర్షిప్ అని చెప్పి మెటావాడు కథం. మెటా అన్వేష్కి టాటా చెప్పింది. ఏం చెప్పింది? టాటా. ఇకనైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు జర ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. దేని గురించి? మా దేవుళ్ళ గురించి, మా దైవం గురించి. ఖచ్చితంగా మేము అన్ని మతాలని గౌరవిస్తాము. దయచేసి దీన్ని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం అందరికి ఉన్నది. అంతేగాని మీరింతే మా రేవంత్ రెడ్డి లెక్క ఇద్దరు పిల్లలున్న దేవుడికి ఒక దేవుడు ఉన్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నాడు, ఒక దేవుడిని పూజించాలి, కోటి మంది దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడిని పూజించాలో అర్థం కాదంటాడు. మళ్ళా వదినమ్మ తీసుకొని తిరుపతికి. ఏంది రేవంత్ అన్న? అర్థమే కాదు మా రేవంత్ అన్న. చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు. ఇట్లుంటది.